మై డియర్ ఫాలోవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్కే క్రేజీ రివ్యూస్. అండ్ కంప్లీట్లీ బై ఈ రోజు మూవీ అయితే కాంతారా ఉందో ఆ కాంతారా మూవీకి సంబంధించిన రివ్యూ అనేది మనం చెప్పుకోబోతున్నాం. సో రిలీజ్ అయింది సెకండ్, రివ్యూ అనేది మనకు ఫిఫ్త్ అయితే ఇచ్చుకుంటున్నాం. సో నేను ఫోర్త్ మిడ్ నైట్ అయితే ఈ యొక్క మూవీని వాచ్ చేయడం జరిగింది. సమ్ ఆఫ్ పర్సనల్ రీజన్స్ వల్ల అయితే ఈ యొక్క మూవీని ఆన్ స్క్రీన్ మీద కొంచెం మిస్ అయింది కాబట్టి డిలే అయింది. సో ఓవరాల్లీ కంప్లీట్లీ మన ఫాలోవర్స్కి తప్పకుండా రివ్యూ వెళ్తుంది కాబట్టి ఖచ్చితంగా అయితే మనం ఈ యొక్క మూవీని అయితే వాచ్ చేయడం జరిగింది. సో ఇది కంప్లీట్ రివ్యూ అనేది వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. సో కొత్త యూజర్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. నేను చేసే ఫర్దర్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతాయి. సో నా వీడియోస్ని ఈజీగా అండ్ క్విక్ అయితే మీరైతే వాచ్ చేయొచ్చు. ఇంకా కంప్లీట్లీ చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ అనేది ఆన్ స్క్రీన్ మీద ఎలా రోల్ చేసింది అనేది చెప్పుకునే దాని ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ భయ్య ఈ క్రియేటివిటీకి మాత్రం రిషబ్ శెట్టి గారికి హ్యాట్స్ ఆఫ్ అయితే చెప్పాలి. ఎందుకంటే ఆన్ స్క్రీన్స్ మీద కొన్ని పర్టికులర్ సీన్స్ని మనం వాల్ బ్యాక్ డ్రాప్లో చూసినప్పుడు కొన్ని సీన్స్ని మాత్రమే ఆన్ స్క్రీన్స్ మీద చూసినప్పుడు అయితే కొంచెం ఇంప్రెస్ అవుతాం. కొన్ని మూవీస్ని అయితే కొంచెం ఇంప్రెస్ కాదు కదా భయ్య, ఇది ఎందుకు రా భయ్ ఇట్లా పెట్టారు అనిపించింది అనేటట్టు అయితే అనిపిస్తుంటాయి. సో అందులో ఇంప్రెస్ అయిన మూవీస్లో నేను ప్రీవియస్లీ చాలా మూవీస్ తర్వాత ఈ పర్టికులర్ మూవీకి ఇంప్రెస్ అయ్యాను. సో ప్రీవియస్లీ ఏ మూవీకి ఇంప్రెస్ అయ్యానంటే బాహుబలి. సో 'బాహుబలి 1' గానండి, 'బాహుబలి 2' గానండి. సో అంత ఇన్వాల్వ్‌మెంట్ అనేది ఆ యొక్క సినిమాటోగ్రఫీ గానండి, కాస్ట్యూమ్ డిజైన్ గానివ్వండి, స్టోరీ టెల్లింగ్ గానియండి, ఫైట్ సీక్వెన్స్ నరేషన్ గానియండి, సో ఓవరాల్ పర్ఫెక్షన్‌తో అయితే మన ఎస్ఎస్ రాజమౌళి గారైతే చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ నేను రిషబ్ శెట్టి గారి దగ్గరైతే ఈ యొక్క దాన్నైతే చూడడం జరిగింది. అండ్ మధ్యలో రిలీజ్ అయినటువంటి 'గౌతమిపుత్ర శాతకర్ణి' గానియండి, 'కాష్మోరా' కానివ్వండి, కొన్ని సర్టైన్ మూవీస్ ఈ 'హరిహర వీరమల్లు' గానండి. సో ఇవన్నీ ఓకే. బట్ తప్ప ఆన్ స్క్రీన్స్ మీద ఇంత పర్ఫెక్షన్‌తో అయితే మనకి ఈ మూవీ వచ్చింది భయ్య. సో దానికి అండ్ అలాగే ఈ స్టోరీ టెల్లింగ్ ఏదైతే ఉందో మైథాలజీని కొంచెం మిక్స్ చేసి అండ్ పాతదే కాదు ఒక ఊరు, ఆ ఊరి పద్ధతులు ఈ విధంగా ఉంటాయి. అండ్ అలాగే ఆ ఊరి వాళ్ళని ఇంత తక్కువలో చేసి చూస్తారా? అండ్ వాళ్ళు అనుకుంటే ఎంతవరకు ఎళ్ళగలరు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ యొక్క మూవీని అయితే తీసుకెళ్లారు. అండ్ ఇయన్నీ ఆల్మోస్ట్ ఆన్ స్క్రీన్స్ మీద చూపించే పద్ధతి మాత్రం చాలా అంటే చాలా మెస్మరైజింగ్ ఉంది. ఆడియన్స్ అందరూ కనెక్టివిటీ చాలా బాగుంది ఫస్ట్ నుంచే. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ మూవీకి సంబంధించినటువంటి ట్విస్ట్‌లు ఎలా ఉన్నాయి? సాంగ్స్ ఎలా ఉన్నాయి? ఈ మూవీని ఆన్ స్క్రీన్స్ మీద చూడాలా? ఆఫ్ స్క్రీన్స్ మీద చూడాలా? అండ్ ఆ విషయానికి వచ్చినట్లయితే ఈ మూవీలో ట్విస్ట్‌లనేది హైలైటెడ్ ట్విస్ట్ అయితే మనం పెద్దగా అయితే ఇంప్రెస్ అయ్యేటుండవు. సో, బోర్‌లెస్ సీన్స్‌తో పాటు మూవీ అనేది కంటిన్యూ అయిపోతా ఉంటది. అండ్ ఎండింగ్‌లో ఏదైతే ట్విస్ట్ ఉంటదో అది కొంచెం ఓకే రా బై వర్కౌట్ అయింది. అంటే ప్రీవియస్‌లో కూడా చూసున్నా గానీ మనం ఈ స్టోరీ లైన్‌లో ఎక్స్‌పెక్ట్ చేయము ఇటువంటిది. సో, ఓకే రా బై అనిపించింది. సో, ఆ ట్విస్ట్ కూడా కొంచెం హైలైట్ అయింది. మెయిన్‌లీ భయ్యా వీఎఫ్ఎక్స్ షాట్స్ ఇంకా. వీఎఫ్ఎక్స్ షాట్స్ వైస్ మాత్రం పీక్ లెవెల్ అసల. ఆ టైగర్ వీఎఫ్ఎక్స్ షాట్ గానివ్వండి, సర్టెన్ ఫస్ట్ ఫైట్ సీక్వెన్స్ ఒకటుంటది. సో, అది గానివ్వండి, ఆ యొక్క ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్ గానివ్వండి, ఆ యొక్క గ్రూప్ ఫార్మేషన్ గానియండి ఫైట్స్‌లో, సో, ఈ వీఎఫ్ఎక్స్ షాట్స్ అయితే నెక్స్ట్ లెవెల్‌లో అయితే ఉన్నాయి. ఇంకా క్యారెక్టరైజేషన్ చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరికి తగ్గ క్యారెక్టరైజేషన్ అనేది ఈ మూవీలో దొరికింది. అండ్ క్యారెక్టరైజేషన్ మనం ట్రైలర్‌లో చూసుకున్నట్లయితే ఏదైతే మన రిషబ్ శెట్టి గారే హైలైటెడ్ కాకుండా సైడ్ ఉండే క్యారెక్టర్స్‌కి కూడా కొంచెం ప్రేరెన్స్ ఎక్కువ ఇచ్చాడు. సో, మనం మాట్లాడుకున్నాం. అదే మూవీలో కూడా ఎక్కువైతే మనకైతే కనిపియడం జరిగింది. సో, ఎవరైతే సైడ్ క్యారెక్టర్స్ ఉంటాయో వాళ్ళకి కూడా ఇంపార్టెన్స్ అనేది ఎక్కువ ఇవ్వడం జరిగింది. స్టోరీ వైస్ కూడా వాళ్ళ మీద నరేట్ చేయడం జరిగింది. ఇంక స్టోరీ ఇదే పాయింట్ మీద లాగతారు రాబోయ్ అనే టైంకి కరెక్ట్‌గా పాయింట్ అయితే చేంజ్ అయిపోతుంది భయ్యా. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ మూవీలో సాంగ్స్ కొంచెం ఇంకొంచెం ఇన్‌బిల్డ్ చేసుంటే బావుండనిపించింది. ఫస్ట్ బీజీఎమ్స్ ఆల్మోస్ట్ మన మైండ్‌లో ఉంటాయి కాబట్టి, సో, వాటిని బేస్ చేసుకొని మూవీ చూసాం. మళ్ళీ అదే బీజీఎం సాంగ్ స్క్రీన్స్ మీద పడేటప్పటికి ఓకే అనేటట్టే అనిపించింది తప్ప హైలైటెడ్ అయితే అనిపియలేదు. ఇంక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంకా కంటిన్యూషన్ పార్ట్ ఎలా ఉండబోతుంది? ఈ మూవీలో అసలు ఏం చెప్పాలనుకున్నాడు? అనే పాయింట్ విషయానికొచ్చినట్లయితే ఇది కొంచెం డిఫికల్ట్ భయ్యా. సో, ఒకసారి చెప్తాను. మన ప్రీవియస్‌లీ 1 ఏదైతే ఉందో ఆ మూవీకి కంటిన్యూషన్‌గానే స్టార్ట్ చేస్తారు తప్ప, మూవీ అనేది పాస్ట్‌ని రిప్రజెంట్ చేస్తూ మనకి ముందుకు తీసుకొచ్చారు. సో, ఈ 'కాంతార చాప్టర్ 1' అని ఎందుకు పెట్టారంటే, ఈ మూవీ అనేది 'కాంతారకి' సీక్వెలే గానియండి, 'కాంతార' స్టోరీ లైన్‌కి మాత్రం ప్రీక్వెల్ స్టోరీ లైను. సో, మీకు క్లారిటీ వచ్చిందనుకుంటున్నాను. ఈ 'కాంతార చాప్టర్ 1' అనేది అసలు 'గులిగా' గానియండి, 'పంజురిలి' గానియండి ఎలా రిప్రజెంట్ అయ్యారు, ఇంతకుముందు ఆ యొక్క గ్రామంలో ఎవరైతే ఉంటారో తులునాడు గ్రామంలో కాంతార అనే విలేజ్‌లో, సో, వాళ్ళ పూర్వీకులు ఎలా ఈ యొక్క దేవుడిని కొలిచేవాళ్ళు, ఎలా వాళ్ళు ఈ అడవిని దక్కించుకున్నారు. సో, ఈ విధంగా అయితే రిప్రజెంట్ అయితే చేయడం జరుగుద్ది. అండ్ ఆ టైంలో వాళ్ళు పరిపాలించిన రాజుల పైన ఎలా తిరుగుబాటు చేశారు, అండ్ వాళ్ళ శక్తులేంటి, వాళ్ళ సాంప్రదాయాలు ఎలా తీసుకొచ్చారు, ఇవన్నిటి మీద అయితే బేస్ అయితే ఈ కంప్లీట్ 'కాంతార చాప్టర్ 1' అనే మూవీనైతే మన ముందుకు తీసుకొచ్చారు. అండ్ మెయిన్‌లీ ట్విస్టుల విషయానికొచ్చినట్లయితే
ఆహ్, శివగణాలు అనే టాపిక్ ఏదైతే ఉందో సో దాన్ని కొంచెం హైలైట్ చేసుకుంటూ వచ్చారు. సో ఈ శివగణాలు అంటే ఏంటి అనే విషయానికొచ్చినట్లయితే నేను దీనికి సెపరేట్ డెడికేటెడ్ వీడియో ట్రైలర్ వీడియోలో అయితే చెప్పడం జరిగింది. వన్స్ చూడకపోతే ఒకసారి ఆ వీడియో చూసినట్లయితే మీకు క్లారిటీ వచ్చేస్తది. ఈ శివగణాల క్యారెక్టర్స్‌ని కొంచెం హైలైట్ చేస్తా వచ్చారు. ఇంకా అలాగే దాని కంటిన్యూయేషన్ పార్ట్ కూడా ఇంకా చాలా శివగణాలు ఉన్నాయి కాబట్టి సో వాటికి కంటిన్యూయేషన్‌గా ఫర్దర్ మూవీస్‌లో మేము ముందుకు రిప్రజెంట్ చేస్తా వస్తాను అని చెప్పడం అయితే జరిగింది. సో 1లో మన హీరో మాయమైపోయాడు. సో దానికి కంటిన్యూయేషన్ చెప్తాడనుకుంటే అండ్ పాస్ట్‌లో కూడా ఒకతను మాయమైపోయాడు. సో తర్వాత ఏం జరిగింది అనే పాయింట్ విషయానికొచ్చినట్లయితే అది పాస్ట్‌లో వచ్చినటువంటి కంటిన్యూయేషన్‌ని ఫ్యూచర్‌లో రాబోతున్నటువంటి 'కాంతార' చాప్టర్ 2లో రిప్రజెంట్ చేస్తామని చెప్పైతే మూవీలో మనకు చెప్పడం జరిగింది. సో ఓవరాల్లీ కొంచెం మైండ్ బెండింగ్ కట్ లాగే ఉంది. సో అన్ని క్లూస్ కనుక్కొని కంప్లీట్‌లీ నేను దీనికి సంబంధించిన డెడికేటెడ్ వీడియో అయితే ఒకటి చేస్తాను. సో 'కాంతార' చాప్టర్ 1 బీజీఎం స్కోర్ కానియండి, స్టోరీ టెల్లింగ్ కానియండి, వీఎఫ్ఎక్స్ కానియండి, రిషబ్ శెట్టి గారి యాక్టింగ్ అండి పీక్ లెవెల్ అయితే ఉంది. సో ఆన్ స్క్రీన్ మీరు చూస్తాకే ప్రిఫర్ చేయమంటే నేనైతే 100కి 200% అయితే చెప్తాను. సో ఆల్మోస్ట్ అందరూ చూసేసి ఉంటారు కాబట్టి చూసిన వాళ్ళ కింద కామెంట్ సెక్షన్‌లో మీరేమనుకున్నారో జెన్యూన్‌గా కామెంట్ చేయండి. అండ్ అలాగే నా రివ్యూ ఎలా ఉందో తప్పకుండా ఈ వీడియోకి అయితే చెప్పడం అయితే చేయండి. ఎందుకంటే నాకు కొంచెం క్యూరియాసిటీ ఉంది. నేను రివ్యూ అనేది ఆన్ పాయింట్ ఇచ్చానా లేదా అనేది. సో అలాగే వీడియోని లైక్ చేసుకునే వాళ్ళు ఇంకా ఉంటే వెంటనే ఛానల్ లైక్ చేసుకొని కామెంట్ సెక్షన్‌లో మర్చిపోకుండా కామెంట్ చేసేయండి మీ ఒపీనియన్ ఏంటో. సో దిస్ వీడియో గైస్, టేక్ కేర్ అగైన్. బై బై.